For any advertisements, contact us 9885272720. గురుగారు, మరి ఇప్పుడు చాలా వరకు చూస్తే కనుక మీరు చెప్తున్నారు, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా ఎవరు కూడా ఒకరికొకరు నిజాలు చెప్పుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కాపురాలు ఎప్పుడు చూసినా కానీ విడాకులు దిశగా దారులు తీస్తున్నాయి. వాటికి రెమెడీస్ ఎట్లా ఉంటాయి? రెమెడీస్ అంటే ఇక్కడ ఏరా అంటే నేను చిన్నతనంలో చూసేవాడిని. ఒక విలేజ్లో ఒక భర్త చనిపోతే ఉన్నట్టుండి ఆ భార్య ఏడుస్తూ ఉంటుంది. ఏమని ఏడుస్తూ ఉంటుంది? ఉన్నట్టుండి సస్తే నేనంటే బతికేది అంటుంది. అంటే నువ్వు సస్తే నాకు బాధలేదు, నాకేమైనా ఏర్పాటు చేసి వచ్చావా? ఉన్నట్టుండి సస్తే నేనెట్ట బతికేది, అంతే కదా. నా పిల్లలు నన్ను నడిదిలో వదిలేసి వెళ్ళావు, నువ్వు పోతే పోయినావు, ఏదైనా చేసేసిపోయినావా? ఎక్కడేముంది? ఆ మాటలో అర్థమే ఉంది. కాబట్టి ఇప్పుడు కట్నాలు, కళ్యాణ మండపాలు, ఆస్తులు, ముహూర్తాలు ఇవి చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ఇవి మ్యాచింగ్ చూసుకుంటున్నారు, ఇతరత్ర మ్యాచింగ్ చూసుకోవడం లేదు. అవి 6 నెలల తర్వాత అవి మ్యాచ్ అవ్వు. ఒక భార్యాభర్త ఒక స్త్రీ పురుషులు కలిస్తే వివాహ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఒకటైతే 6 నెలల తర్వాత ఈమె ఎనర్జీ అతనికి, అతని ఎనర్జీ ఇతనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు టెస్ట్ మెసేజ్ స్టార్ట్ అవుతాయి. నేను ఇలాంటి వాడు అనుకోలేదు, నువ్వు ఇలాంటిది అనుకోలేదు అనేవి అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే కనుక చాలా వరకు జాతకాలు, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ చూసే చేస్తున్నారు కదా పెళ్ళిళ్ళు. అయినా కానీ ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి? మరి ఆ జాతకాలు, పేర్లు, బలాలు ఇవన్నీ చూసే చేత కాకుండా చేస్తేనే కదా, ఇవి కరెక్ట్ అనుకొని చెప్తేనే కదా. ఇప్పుడు కోర్టుకు వెళ్తారు జడ్జి దగ్గరికి, జడ్జి గారు జ్యోతిష్యం తెలుదు, జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి వీళ్ళకి సూపర్గా ఉంది, దివ్యమైన ముహూర్తము, ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే వీళ్ళు వెళ్ళిపోతారని పెడతారు, వీళ్ళు గొడవలు పడతారు, వీళ్ళు ఐవర్ దగ్గర తీసుకెళ్లరు, ఈ భార్యాభర్తని జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు. జడ్జి గారు ఈ ముహూర్తం పెట్టిన ఐవర్ని కోర్టుకు తీసుకెళ్ళండి అంటే ఎంతమంది ముహూర్తాలు పెడతారు? ఎవరు పెట్టరు. కానీ అతనిపైన నమ్మకంతో ఐవర్ పెట్టాడు, ముహూర్తం బాగుందనేసి పెళ్లి చేస్తారు. జడ్జి గారి పైన నమ్మకంతో వీళ్ళ కలపాలను తీసుకెళ్తారు. మరి జ్యోతిషాన్ని సరిగ్గా ముహూర్త నిర్ణయం చేయకపోతేనే కదా ఆ ముహూర్తం పటాకులు అవుతుంది. జ్యోతిషము శాస్త్ర దోషం లేదు, శాస్త్రీయ దోషం ఉంది. శాస్త్రము బయలా కరెక్ట్గా చెప్తుంది, దాన్ని ముహూర్తం నిర్ణయించడంలో శాస్త్రి ముహూర్త నిర్ణేత సరిగ్గా పెట్టడం లేదు. అది పెట్టకపోగా ఏమవుతుంది? విడాకులు, గొడవలు. నాకు నచ్చలేదు. ముందుగా ఇవెందుకు ఆలోచించరు? అప్పుడు ఆలోచించేది ఏంది? మనకు ఫంక్షన్ హాల్ దొరకదు, అమ్మాయి ఎర్రగా ఉంది, కట్నం బాగా ఇస్తున్నారు, ఒకే కొడుకు లేదా ఒకే కూతురు, శాలరీస్ బాగున్నాయి, ఇవిటి మ్యాచింగ్ చేస్తున్నారు. మనసులో మ్యాచింగ్ చేస్తున్నారా? మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించండి, ఎవరైనా గుర్తిస్తారా? కానీ మనసు లేదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ ఆ మనసే లేదని మళ్ళీ గొడవ పడుతుంటారు కదా. మనసులు కలిసి అయినా కదా పెళ్లి చేస్తారు. మరి కలిసిన మనసులు 6 నెలలకి ఎందుకు? మీరు మనసులు కలిసిన ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు మనసులో ఆల్రెడీ కలిసి ఉన్నా కానీ విడాకులు తీసుకొని దారితీస్తారు. అక్కడ మనసులు కలలేదు, ఆకర్షణ కలిసింది. ఆకర్షణ వాళ్ళు అది మనసు అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు వాళ్ళే చిరాకు వేసి గొడవలు పడుతున్నారు. అప్పుడెందుకు? అదే కలిసిన మనిషి అప్పుడెందుకు? నిప్పు పైన పడి ఉప్పులాగా ఫట్మంట ఉంది. ఈ విజ్ఞానము అనాదిగా మనం వదిలేసాం. పెద్దవాళ్ళు దీనికంతా సరైనటువంటి ఒక ఫార్మాట్ పెట్టినారు. ఆ ఫార్మాట్ని మనకు అనుకూలంగా ఉంటే ఉందిలే, అదేంది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇదేంది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేదైనా వస్తే మనం పెద్దవాళ్ళకి మనం మాట్లాడి సెట్ చేద్దాము, ఇలాంటివన్నీ చేస్తూ చివరికి మేమేం చేయలేము, చెప్పి చూసాము, మీరు వినలేదు, మీ ఇష్టము అనే పరిస్థితులు తీసుకొస్తున్నారు. బయలా అంతే. దానికి మనము ప్లాస్టరింగ్ చేస్తే అది ఒప్పుకోదు. ఈ చికాకులతో సంవత్సరాలు చేస్తే పిల్లలు కూడా అలాగే పుడతారు. ఈ అన్నిటికీ రెమెడీస్ ఏంటి సార్? అసలు ఎట్లా చూడవచ్చు అంటారు? ఎవరికి వాళ్ళే ఎన్లైట్మెంట్ కావాలి. ఉద్ధరైన ఆత్మనాత్మనం. ఎవరికి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి ఎక్కడ పరిష్కారం ఉందంటే మానసికంగా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. మనం నిజం అనుకున్నది నిజమే ఎందుకు కావాలి, మనం కరెక్ట్ అనుకున్నది కరెక్టే ఎందుకు కావాలి, అది కరెక్ట్ కాకుండా ఎందుకు ఉంది, అలాంటి కోణంలో ఆలోచించగలిగితే తెలుస్తాయి. అలా కాకుండా మా పేరెంట్స్ చెప్పిన సంబంధం నేను చేసుకుంటాను, వాళ్ళకి నచ్చిన అబ్బాయిని నేను చేసుకుంటాను అంటే నాకు నచ్చిన అబ్బాయిని నేను చేసుకోలేదనే కదా అర్థము. మా మమ్మీ మా డాడీ ఎవరు చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చలేదనే కదా అర్థము. వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్తాను. ఇవన్నీ కరెక్ట్ కాదు, వినడానికి బాగుంటాయి. ఆర్మీలో చేరే వాళ్ళకు, పెళ్లి చేసుకునే వాళ్ళకు సలహా ఇవ్వకూడదు. వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు నిర్ణయించుకునే నాలెడ్జ్ లేదు. వాళ్ళు నిర్ణయించుకున్నా కానీ అక్కడ సరైన అవగాహనతో నిర్ణయించుకోవడం లేదు. దీనికి ఒక బయలా ఉంది, అదే జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రంలో అమ్మాయి నక్షత్రం ఏంది, లగ్నం ఏంది, అబ్బాయి నక్షత్రం ఏంది, లగ్నం ఏంది. ఇక్కడ 9 గ్రహాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఆకాశంలో గ్రహాలు ఏ స్థితిగతులు ఉన్నాయి. ఈ 2 జాతకాలను ఇలా కలపడం ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ ఏంది. ఇప్పుడు మాకు మ్యాచింగ్ ఇస్తే
మేము ముందుగా ఏం చేస్తాము, ఈ 2 జాతకాలు చూసుకుని కళ్ళు మూసుకుని నేను వద్దరికి పెళ్లి చేసేస్తాను. మనసులో నేను పెళ్లి చేసేస్తాను. చేసేసి ఈ గ్రహ సంపదలు బట్టి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు, సంవత్సరం తర్వాత ఎలా ఉంటారు, 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారు, నాకు డిస్టర్బెన్స్లే ప్లే అని అనుకో మొత్తం క్యాన్సిల్ చేస్తాను. ఓకే. లేదండి మాకు అన్నీ మాట్లాడుకున్నాను, ఫైనల్గా మీ దగ్గరికి వచ్చామంటే ఫైనల్గా నా దగ్గరికి వచ్చి నిర్ణయం చేసేది మాట్లాడుకున్నారు కాబట్టి మీ నిర్ణయాలతో మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరేదో నాకేదో డబ్బులు ఇచ్చారనేసి సూపర్ అని చెప్పేది లేదు. కాబట్టి మీరు కూడా పేర్లు మారుస్తారా సార్ జాతకాలు కలవడానికి? లేదండి, ఎందుకంటే ఆపిల్కాయకి మిరపకాయని పేరు పెట్టి 2000 సార్లు పిలిస్తే అది ఆపిల్కాయ మిరపకాయ అవుతుందా? లేదు, మిరపకాయకి ఏదో ఆరెంజ్ పండు అని పేరు పెట్టి నన్ను పూజలు చేసి పేరు మార్చేది అవుతుందా? ప్రకృతి సిద్ధాంతం ప్రకారం ఏ పండు ఆ పండే, ఏ నక్షత్రం ఆ నక్షత్రం, ఏ పేర్లు వాళ్ళే. ఈ మార్చి చేసేదాని వల్ల వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి, తారుమారవుతున్నాయి. అది లేదు. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని చేసుకుని ప్రయాణించేటువంటి విధానాలు తప్పితే అవి శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి నేను వాటిని యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు సాయిరామ్ అనే అబ్బాయి జాతకం ఇస్తాడు. అతని జాతకంలో ఆరుద్ర నక్షత్రము కరుణాకరన్ రావాలి. కానీ అతను సాయిబాబా వాళ్ళకి ఇష్టదేవత, సాయిబాబా గుడికి వెళ్ళరాగానే ఆమె ప్రెగ్నెంట్ అయింది, నా పుట్లో పుట్టి బిడ్డకు సాయి అని పెట్టుకుంటామని అట్ట పెట్టుకుంటారు. అతను అన్నంత మాత్రాన అతను శతభిష నక్షత్రం కుంభరాశి కాడు. సాయి అంటే గోసాశిసు శతభిష నక్షత్రం లేదా ధనుష నక్షత్రం రాదు. ఇక్కడ పుట్టినప్పుడు ఆరుద్ర నక్షత్రం వస్తుంది. నేను దాన్నే ప్రామాణికంగా తీసుకుంటాను. కాబట్టి ఇక్కడ పేరు వాళ్ళు మార్చుకున్నా నక్షత్రం మారదు. కాబట్టి మేము దాన్నే నమ్ముతాం.